నారాయణపేట జిల్లాలో మక్తల్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మక్తల్ పాలవర్గానికి మంత్రి అభినందనలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలు ఇష్టానుసారంగా నిందారోపణలు చేస్తున్నాయన్నారు. రాష్ట్ర అప్పులపై అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ నాయకులు అబద్ధాలు ప్రచారం చేశారని మంత్రి జూపల్లి మండిపడ్డారు. సోనియా గాంధీ గారి నాయకత్వాన మన్మోహన్ సింగ్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం కనీస మర్యాద లేకుండా ఢిల్లీకి వెళ్ళి పుష్పగుచ్చం పెట్టొచ్చుంటే ఏం కష్టం వస్తుంది? ఇంత గొప్పగా మాట్లాడిన హరీష్ రావు అయినా కేటీఆర్ మన్మోహన్ సింగ్ ఉంది. జరిగింది ఏంటి అంటే ప్రజల చెవులు పూలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంటారు. అట్లనే ఈరోజు నా ఎందుకు చేస్తలేదు రైతు భరోసా అని మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడే 70,000 80,000 కోట్లు లక్ష కోట్లు అప్పు తెచ్చని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు తేవాల్సి వచ్చింది? రైతు ఇది రైతాంగా ఉన్నారు కాబట్టి రైతులకు తెలవాల్సిన అవసరం ఉందా చెప్తా ఉన్నా. ఇప్పటికి కూడా అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తా ఉన్నారు. మేము 3 లక్షల కోట్లు అప్పు తెచ్చినాం, 3,000 కోట్ల అప్పు తెచ్చినాం. అసెంబ్లీలో మాట్లాడి ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు అప్పు తెచ్చింది, మిషన్ భగీరథ అప్పు తెచ్చింది. ఆ లెక్క నేను చూపిస్తలేదు. నేను అడిగిన ఇదే హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు నువ్వు 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేస్తావా చేయవా? చేస్తాను చెప్పు, లేకపోతే ఇప్పుడే రాజీనామా చేస్తాను 10 మాట్లాడి. మరి ఇది కూడా 6వ రోజున ఛాలెంజ్ చేయడం జరిగింది. 8 లక్షల కోట్ల రూపాయల అప్పు. అంటే ఈ రాష్ట్రాన్ని గడచిన 64 సంవత్సరాలలో సుమారుగా 15 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే 64 సంవత్సరాల్లో అయిన అప్పు కేవలం 65,000 కోట్లు. సంవత్సరానికి 6,500 కోట్లు.